హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది కదండి టోటల్లా ర్యాప్స్ వచ్చేసి. సో అవి ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అది చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూసేద్దామా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ర్యాప్స్ అనేది మనము. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను వచ్చేసి 1 కప్ దాకా మైదాని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం 2 విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మీకు వచ్చేసి ఇక్కడ ఒక రకమే చూపిస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ దాకా వచ్చేసి ఆయిల్ని కానీ యాడ్ చేసుకున్నాను. వాటన్నిటిని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనము డౌగా ప్రిపేర్ చేసుకొని చపాతీలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయినా మనము టోర్టిలాస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటే మనకు 1 కప్పు ఫ్లోర్కి పర్ఫెక్ట్గా 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి టోర్టిలాస్. సో ఇప్పుడు అవి ఎక్కడ లంప్స్ అనేది లేకుండా మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుందాము. చాలామందికి డౌ కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. డౌ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే సేమ్ మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకు కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసేసుకుని 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత దానిని ఇంకోసారి బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే ఇందులో పించ్ ఆఫ్ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవడం లేదు. మీరు కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం షుగర్ అనేది మనం యాడ్ చేసుకుందాము. ముందుగానే నేను ఇక్కడ ప్యాన్ని రెడీగా పెట్టుకున్నాను. మనకు ప్యాన్ వచ్చేసి జస్ట్ మనం చెయ్యి టచ్ అవుతే ఎంత హీట్ తగులుతుందో అంత హీట్లో ఉండాలన్నమాట. మరి హెవీ హీట్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు దాన్ని మనం వేసేసుకొని మనం దోశ ఏ విధంగా అయితే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటామో అలా మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. బట్ వచ్చేసి మనకు మరీ పతలాగా ఉండకూడదు అనమాట. కొంచెం మనకు మందంగానే లేయర్ అనేది ఉండాలి. మనకు దీనికి ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదండి. వితౌట్ ఆయిల్ తోటి మనము ఈ ర్యాప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. టోర్టిల్లా ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు. మనకు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కానీ మనకు ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ పైన అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగా మనం కొంచెం దానికి పెన్నం నుంచి మనకు ప్యాన్ నుంచి లేయర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు దాన్ని మనం టర్న్ చేసేసుకుంటూ ఉందాము. వెంటనే టర్న్ చేసుకుంటూ దీనిని హాఫ్ కుక్ చేసుకుందాం. మనము ఫుల్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే, ఎందుకంటే మరి మనం స్టాక్ చేసిన తర్వాత కానీ మనము వీటిని వచ్చేసి మరి మనము ఫ్రై చేసుకుంటాం. అందుకోసం అని చెప్పి మనం హాఫ్ కుక్ చేసుకుందాం. అలా హాఫ్ కుక్ చేసుకునేటప్పుడే మనం ఒకసారి ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే మనకు బాగా పొంగుతాయి కానీ. సో చూసారు కదా, అలా మనం మొత్తం కుక్ చేసేసుకొని హాఫ్ కుక్ చేసేసుకొని దానిని పక్కకు పెట్టేసుకుందాం. అలా టోర్టిలాస్ అన్నిటిని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను స్టఫింగ్ని చూపిస్తున్నాను. ఇందులో స్టఫింగ్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ మీకు 2 స్టఫింగ్స్ అనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేనైతే మ్యాగీ అనేది బాగా ప్లెయిన్ మ్యాగీనే చేసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి వెజిటేబుల్స్ కానీ ఏ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయట్లేదు. వాటర్లో మ్యాగీ మసాలా దానికే వస్తుంది కదా ప్యాకెట్స్కి, మ్యాగీ మసాలా వేసేసుకొని అది కొంచెం బాయిల్ అవ్వగానే వాటర్ అనేది నేను ఇక్కడ మ్యాగీని కానీ యాడ్ చేసేసుకున్నాను. ఇందులో స్టఫింగ్కి మాత్రం నేను ఎటువంటి వెజిటేబుల్స్ కానీ ఏవి అనేది ఇందులోకి యాడ్ చేసుకోవట్లేదు అనమాట. అలా మనం మ్యాగీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా మనము ఇందులో 4 టైప్స్ పెడతామండి, అంటే 4 రకాలు పెడతామన్నమాట స్టఫింగ్ వచ్చేసి. అందులో ఒక రకం వచ్చేసి నేను ఇక్కడ మ్యాగీ తోటి కానీ తీసుకుంటున్నాను. ఇందులో చాలా రకాలు పెడతారు. మనకు ఏది లేకుండా సింపుల్గా అవ్వాలనుకుంటే మనం ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ బుర్జీని పెట్టుకుంటున్నాను అనమాట. మనము పన్నీర్ బుర్జీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పన్నీర్ని జస్ట్ ఫ్రై చేసుకునైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకొని నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. మనకు ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ కుక్ అయిపోయినా అవి బ్లాక్గా అయిపోతాయి కాబట్టి
జస్ట్ మనకు ట్రాన్స్పరెంట్గా రాగానే మనం టొమాటోస్ అనేది యాడ్ చేసుకుంటాము. వీటన్నిటికి నేను ఇక్కడ ఏమి మెజర్మెంట్స్ అనేది చెప్పట్లేదండి, ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మెజర్మెంట్స్ అనేది పెట్టట్లేదు. అలాగే నేను ఇక్కడ పన్నీర్ని గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకునే కన్నా, క్రంబుల్ లాగా దాన్ని నలుపుకునే కన్నా ఇలా గ్రేట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మ్యాష్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని నేను ఇక్కడ గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ ధనియా పొడి, అలాగే జీరా పౌడరు, మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే మనకు స్పైసీకి తగినంత నేను రెడ్ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసేసుకొని 1 మినిట్ దాకా కుక్ చేసేసుకుందాం. మనకు 1 మినిట్లో అంటే వితిన్ 2 మినిట్స్లో మనకు పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని కానీ పక్కకు పెట్టేసుకుందాము. మనం ముందుగానే వ్రాప్స్ని అంటే టోర్టిల్లాస్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దానిని తీసేసుకుంటున్నానని. ఇప్పుడు వాటిని తీసుకొని మనము ఒక సైడు హాఫ్కి జస్ట్ దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు అలా కట్ చేసుకొని నేను ముందుగా అయితే ఇక్కడ నేను గ్రీన్ చట్నీని అప్లై చేసుకుంటున్నానండి. మనకు నేను చూపిస్తున్న ప్లేసెస్లోనే మీరు అప్లై చేసుకోవాలని ఏం లేదు. అక్కడ 4 రకాలు అనేది నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట. అవి డిఫరెంట్ ప్లేసెస్లో అయినా మనము అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా అయితే నేను ఇక్కడ గ్రీన్ చట్నీని అప్లై చేసుకుంటున్నాను. సో చూసారు కదా, అలా మనం గ్రీన్ చట్నీని మొత్తము నీట్గా అప్లై చేసేసుకుందాం. 4 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని అలా ఒక్కొక్క ఈక్వల్ పార్ట్లోకి ఒక్కొక్క ఐటమ్ అనేది మనం స్టఫ్ చేసుకుందాము. నేను గ్రీన్ చట్నీ అప్లై చేసిన దాంట్లో పన్నీర్ బుర్జీని స్టఫ్ చేసుకుంటున్నానండి. ఈ గ్రీన్ చట్నీకి పన్నీర్ బుర్జీకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ చట్నీ అలాగే పన్నీర్ బుర్జీని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు 2 రకాలుగా చూపిస్తున్నాను. ఒకటి పన్నీర్ బుర్జీతో చూపిస్తున్నాను, ఒకటి మ్యాగీతోటి చూపిస్తున్నాను అనమాట. ఇలా మనం డిఫరెంట్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే, అలాగే ఇక్కడ నేను టోర్టిల్లాస్ ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కదా, అలా కాకుండా మీరు చపాతీలు అంటే మనము ఒక్కోసారి మార్నింగ్ అనుకోకుండా చపాతీలు అనేది ఎక్కువ చేసుకున్నా, అలాంటి టైంలో మనకు చపాతీలు వేస్ట్ అయిపోకుండా మరి ఈవినింగ్ అదే చపాతీ తినకుండా మనము ఇలా చపాతీస్ని కానీ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3వ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ వెజిటేబుల్ సలాడ్ పెడుతున్నాను. అంటే ఇందులో నేను వచ్చేసి ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ క్యాప్సికమ్ అలాగే బెల్ పెప్పర్స్ అంటే ఎల్లో క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం చాట్ మసాలా అలాగే పెప్పర్ని, సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఇందులోకి స్టఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా నేను వచ్చేసి ఇక్కడ చీజ్ స్లైస్ని పెట్టుకుంటున్నాను. సో మనకు ఎప్పుడైనా సరే ఇలాంటి వ్రాప్స్కి చీజ్ అనేది ఉంటేనే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. అలా చీజ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనం వాటిని మొత్తం క్లోజ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా ఫాస్ట్గా మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మనం చపాతీలతో చేసుకున్నామంటే మనకు ఇంకా చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది. సో అలా మనకు 4 డిఫరెంట్ లేయర్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు దానిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తున్నంటే ఇంకొక వెరైటీ చూపిస్తున్నానండి. నేను ఇందులో వచ్చేసి షెజ్వాన్ సాస్ని అప్లై చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇందాక గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మ్యాగీకి నేను కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ షెజ్వాన్ సాస్ని అప్లై చేసుకుంటున్నాను. అలా మొత్తం మనం ఇందాక ఏ విధంగా అయితే గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్నామో అలాగా మనం ఇక్కడ ఇప్పుడు షెజ్వాన్ సాస్ని అప్లై చేసుకుందాం. దీంట్లో వచ్చేసి మనం కెచప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనము యూజ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ అండి, ఇందాక మనము సలాడ్ని పెట్టుకున్నాం కదా, ఈ సలాడ్ ప్లేస్లో మనము వచ్చేసి ఆనియన్స్, ఓన్లీ టొమాటోస్ అలా అయినా మనం పెట్టుకోవచ్చు. నేను ఇందాక చీజ్ స్లైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చీజ్ని గ్రేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా నార్మల్ చీజ్ని గ్రేట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు మొజరెల్లా, చెడర్ చీజ్ అవి డైస్లా దొరుకుతాయి కదా, వాటినైనా మనం ఇందులోకి స్టఫ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా రకాలుగా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. అందులో వచ్చేసి నేను ఇప్పుడు మీకు 2 రకాలు మీకు చూపిస్తున్నాను. అలా పెట్టేసుకున్నాక మనం ముందుగా మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు నేను మ్యాగీని స్టఫ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ వెజిటేబుల్ సలాడ్ పెట్టుకుంటాం కాబట్టి నేను మ్యాగీలో ఎటువంటి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు వాటిని మనం సేమ్ ఇందాకలాగా దీనిని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మొత్తం నీట్గా క్లోజ్ చేసేసుకుందాము. ఇలా ఒక రకంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా మనకు ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము
ఒక్కసారి మరి ఫ్రై చేసుకుందామండి. నేను ఇక్కడ వచ్చేసి గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను. దానిపైన మనం ఇక్కడ బటర్ని యాడ్ చేసుకుందాం. మనం గ్రిల్ ప్యాన్ కానీ నార్మల్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను. మనకు బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వ్రాప్స్ని, వాటిని వీటిపైన పెట్టేసుకుంటున్నాను. ఇవి మనము కుక్ చేసుకుని ఫ్రై చేసుకునేటప్పుడు మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆల్రెడీ మనకు టోర్టిలాస్ అనేది ఆల్రెడీ మనకు కుక్ అయిపోయాయి కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి కలర్ అనేది టర్న్ అయిపోతుంది. లోపల స్టఫింగ్ అనేది కుక్ అవ్వదు తొందరగా. సో అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ ఒక 40 to 50 minutes దాకా ఒక్కొక్క సైడ్ మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దానిని ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదా, మనకు పర్ఫెక్ట్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎంతో ఈజీగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం గ్రిల్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ గ్రిల్ మార్క్స్ అనేది కానీ వచ్చేసాయి. అందుకోసం చెప్పి నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ అనేది తీసుకున్నాను. సో ఫైనల్గా మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వ్రాప్స్ అనేది మనం ఇంట్లో చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం చాలా ఈజీగా అదే విధంగా చాలా టేస్టీ వ్రాప్స్ అనేది మనం ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనము చపాతీలు మిగిలిపోయినా అలా ఉన్నా కానీ మనము ఇలా చాలా ఈజీగా మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫైనల్గా మన ట్రెండింగ్లో ఉన్న టోర్టిల్లా వ్రాప్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.